దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. కాంబోడియా దేశం గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, అక్కడ ప్రజల గొప్పతనం ఏంటి, అక్కడ హెరిటేజ్ ఏంటి, కల్చర్ ఏంటి, ప్రముఖ వ్యాపారవేత్త, విద్యావేత్త కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కంబోడియా అనేది మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ. ఇట్ ఈస్ శాండ్విచ్ బిట్వీన్ వియట్నాం అండ్ థాయిలాండ్. అండ్ ఒక పక్క సీ ఉంటుంది. కంబోడియా గొప్పతనం ఏంటంటే అండి, ఉన్న ల్యాండ్లో ఇట్ ఈస్ వెల్ కవర్డ్ విత్ 2 మేజర్ రివర్స్. ఒకటి మెకాంగ్ రివర్, ఒకటి తోన్లే సాప్ రివర్. ఈ రివర్స్ ఉండడం వల్ల కంబోడియా ఈజ్ బ్లెస్డ్. ఏంటంటే ఎంటైర్ వాటర్ టేబుల్ చాలా బాగుంటుంది, గ్రీనరీ బాగుంటుంది, పొల్యూషన్ ఉండదు. అండ్ వన్ సైడ్ సీ యాక్సెస్ కూడా ఉంది. అవి కూడా సైక్లోన్స్ కానీ అటువంటివి రావు, ఎర్త్ క్వేక్స్ వచ్చే ఆస్కారం లేదు. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ కంబోడియా. అంటే ఇట్స్ జియోగ్రఫికల్ లొకేషన్ ఈజ్ సో గుడ్ దట్ ఇవన్నీ రావడానికి ఆస్కారం లేదు. సో ఇట్ ఈస్ చాలా మంచి జియోగ్రఫికల్ లొకేషన్. అండ్ సెకండ్లీ కమింగ్ టు ద పీపుల్, చిన్న జనరేషన్ ఏంటంటే ఇప్పుడు నౌ దే వాంటెడ్ టు ఎక్సెల్, దే వాంట్ టు కంపీట్ విత్ ద వరల్డ్, దే వాంట్ టు అబ్జార్బ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఏముందో, లేటెస్ట్ నాలెడ్జ్ ఏముందో అవన్నీ కూడా అబ్జార్బ్ చేసుకోవడం ఎట్ ఏ ఫాస్టర్ రేట్ ఉన్నది. సో కంబోడియా ఈజ్ గ్రోయింగ్ ఎట్ ఏ ఫాస్టర్ రేట్. దో ఇట్ ఈస్ ఏ అండర్ డెవలప్డ్ కంట్రీ, గ్రోత్ రేట్ మాత్రం చాలా ఫాస్ట్ ఉంది. అండ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ సాఫ్ట్ నేచర్డ్, దే ఆర్ వెరీ పాజిటివ్, దే ఆర్ వెరీ యాక్సెప్టింగ్ ఫారినర్స్. నాట్ ఓన్లీ ఇండియన్స్, ఎనీ ఫారిన్ కంట్రీ పీపుల్ కూడా దే కెన్ కమ్, దే కెన్ స్టార్ట్, దే కెన్ సర్వైవ్, దే కెన్ ఎక్సెల్. అండ్ కంబోడియాలో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిగా ఉంది కాబట్టి నా లోకల్ హ్యూమన్ రిసోర్స్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఫారినర్స్ వచ్చి కంపెనీస్ పెట్టినా కూడా లోకల్ టాలెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు రన్ ద కంపెనీస్. సో అలా లోకల్ కంబోడియన్స్ కూడా ఎడ్యుకేషన్ మంచిగా తీసుకుంటున్నారు. దే ఆర్ ఆల్సో స్టడింగ్ ఇన్ వేరియస్ ఫారెన్ ఇన్స్టిట్యూట్స్. బయట ఎడ్యుకేషన్ చేసుకొని మళ్ళీ అగైన్ దే ఆర్ సర్వింగ్ దేర్ కంట్రీ, కమింగ్ బ్యాక్ టు ద కంబోడియా. అండ్ వాళ్ళకి నేను ఒకటి ఎక్కువ గమనించాను ఏంటంటే, కంబోడియన్స్లో పేట్రియాటిజం ఫీలింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, దేశభక్తి చాలా ఉంది. అండ్ ఎంత పెద్దవాడు కానివ్వండి, ఎంత చిన్నవాడు కానివ్వండి, వాడు ఏమాత్రం కొద్దిగా సంపాదిస్తున్నా ఆ సంపాదనలో వాళ్ళ శక్తికి తగ్గట్టు ఎంతో కొంత చారిటీ చేస్తారు. రియల్ పీపుల్కి, డైరెక్ట్ ఎండ్ యూజర్కి చారిటీ అనేది నేను ఆ కంట్రీలో చూశాను ఎక్కువ. ఇటువంటి డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియా అండ్ కంబోడియా చూస్తే ఇండియాలో డెఫినెట్గా మనది రూపీ ఎట్లానో వాళ్ళకి అక్కడ కెమెర్ రీల్స్ అనేటువంటిది లోకల్ ఎకానమీ. అండ్ మోర్ ఆర్ లెస్ యుఎస్ డాలర్ అనేది ఇట్ ఈస్ ప్రివైలింగ్, లైక్ ఎవ్రీవేర్ వీ కెన్ యూజ్ యుఎస్ డాలర్. బట్ ఖమర్ రీల్స్ యొక్క యూజేజ్ అంటే వాళ్ళ లోకల్ కరెన్సీ యొక్క యూజేజ్ని పెంచుతున్నారు. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ యూజేజ్ ఆఫ్ లోకల్ కరెన్సీ అనేది యూజేజ్ పెరుగుతున్నది అనమాట. డాలర్కి ఇండియన్ కరెన్సీ ఎట్లయితే ఇప్పుడు ఇట్ హాజ్ నియర్లీ రీచ్డ్ 90, అలాగే కంబోడియన్ కరెన్సీకి 4,000 లోకల్ ఖమర్ రీల్స్ ఈజ్ ఈక్వల్ టు $1. అది పెగ్డ్, ఆల్వేస్ ఫిక్స్డ్ అది. సో మనకు ఫ్లక్చుయేషన్స్ అని, వేరియేషన్స్ అని ఇటువంటివి లేవు. సో ఇట్స్ ఎ వెరీ స్టేబుల్ ఎకానమీ.